హాయ్ ఫ్రెండ్స్, ఇక మేమైతే పాపికొండలు వచ్చేసాము. బోట్ అయితే ఎక్కామండి. ఇక మనకి మీరు ఇంతకుముందు వీడియోలో చూశారు. ఇక బోటింగ్ దగ్గరికి ఎట్లా రావాలో డీటెయిల్స్ అన్నీ కూడా. ఇక దీనికి టికెట్ కాస్ట్ వచ్చేసండి, అంటే ఒక మనిషికి వచ్చి 1500 పడుతుందన్నమాట మనం బోటింగ్ ఎక్కడానికి. ఇక బోటింగ్ జర్నీ ఎలాగుంటుంది అంటే, పాపికొండలు వచ్చిన తర్వాత ఇక మార్నింగ్ 9:30 10కి స్టార్ట్ అవుతుందండి. ఆఫ్టర్నూన్ నుంచి అలా కాదు, 9:30 కల్లా బోట్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక 9:30 10 దగ్గర నుంచి కూడా ఈవినింగ్ 4 వరకు కూడా మనం ఈ బోట్లోనే ఉంటాము. చాలా లాంగ్ తీసుకెళ్తారండి ఈ బోట్లో. జర్నీ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇక ఈ వాటర్లో ఇలాగా బోటింగ్ అనేది ఫస్ట్ టైం అనమాట మేము ఎక్కటము. చాలా థ్రిల్లింగ్గా అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉందండి. ఇక ఇక్కడ మనకి కొంతమంది గైడ్స్ ఉంటారండి దీని గురించి చెప్పడానికి. అంటే బోట్ ఎక్కడి వరకు వెళ్తుంది, జర్నీ ఎక్కడి వరకు సాగుతుంది, ఎంతసేపు అనేది. ఇక మేమైతే మధ్యలో వెళ్ళేటప్పుడు మనకి ఒక విజిటింగ్ ప్లేస్ దగ్గర కూడా ఆపుతారండి. ఒక దేవాలయం వస్తుందన్నమాట, శివయ్యది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇక్కడున్న గైడ్స్ మాటల్లో ఒకసారి వినేద్దాం. ఓకేనా? ఓకే ఓకే. సో అందరికీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందమైన గోదావరి నది వంపు సొంపులతో కూడుకున్నటువంటి పాపి హిల్స్ అండ్ పాపికొండల అందాన్ని దర్శించుకోవడానికి విచ్చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ముందుగా మా బోర్డు తరపు నుంచి అండ్ స్వాగతం సుస్వాగతం సుమంజలి తెలియజేసుకుంటుందండి ఈ రోజు మా శ్రీరామ బోర్డు. అలాగే ఈ రోజు మనం అందరం కూడా స్వాగతం ప్లేస్ వచ్చేసండి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ సార్. ఇది విఆర్పురం మండలం, అంటే దీన్ని షార్ట్ కట్ విఆర్పురం మండలం అని పిలుస్తారండి. కానీ ఫుల్ వర్స్ వచ్చేసి మనకి వరరామచంద్రపురం మండలం అనేది. సో ఓకేనా? సో మన స్టార్టింగ్ ప్లేస్ అండ్ బోర్డింగ్ పాయింట్ పోచవరం సార్ ఇది. సో మన ఎండింగ్ ప్లేస్ చెప్పుకున్నట్టయితే అండ్ సిరివాక్ అనే విలేజ్ అండి. సో మీకు బాగా ఐడియా కోసం చెప్తున్నాను సార్, రంగస్థలం మూవీ షూటింగ్ చేసిన ప్లేస్ అండ్ సిరివాక్ అండి. సో అది ఏలూరు జిల్లా పోలవరం మండలం సిరివాక్ అనే విలేజ్ వరకు మన యొక్క విహారయాత్ర కొనసాగిస్తామండి. టోటల్ గా మన జర్నీ వచ్చేసండి అండ్ 4 hours జర్నీ సార్. వెళ్ళేటప్పుడు 2 hours, వచ్చేటప్పుడు 2 hours ఉంటుందండి. ఓకేనా? అలాగే మనకి అండ్ ఈజీగా మనకి ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళొస్తామంటే 60 కిలోమీటర్స్ వెళ్ళొస్తాం సార్ మనం. ఓకేనా? ఓన్లీ ఒక 60 కిలోమీటర్లు మాత్రమే ఈ అఖండ గౌతమి గోదావరి నదిలో మన యొక్క విహారయాత్ర కొనసాగిస్తాం మేడం. మరి అదేంటి బాబు, సో ఈ రోజు మనకి విహారయాత్ర స్టార్ట్ అయింది కాబట్టి సో వెళ్ళేటప్పుడు మనం అందరూ కూడా సో ఈ యొక్క ప్రాంతంలోని ఇక్కడ మనం స్టార్టింగ్ ప్లేస్ కి చూసుకుంటే లోతు చాలా తక్కువగా ఉంటుందండి ఇక్కడ. సో మనం వెళ్తున్న కొద్ది మనకి లోతు అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుందండి. అంటే మనం వెళ్ళేటువంటి ఆ పాపికొండల అందాల్లోని చూసినట్టయితే 400 అడుగుల లోతు మనం ఆ డెప్త్ లోకి సో మనమైతే వెళ్ళబోతున్నాం సార్, చాలా లోతైన ప్రాంతంలోకి. ఓకేనా? సో పాపికొండలో మాత్రం ఆ లోతు ఎక్కువ ఉంటుందండి. ప్రస్తుతానికి మనం ఉన్నటువంటి ఒక ప్లేస్ దగ్గర పెద్ద లోతు ఏమి ఉండదు సార్, 50 feet మాత్రమే ఉంటుంది. వెడల్పు 1 kilometer వస్తే పాపికొండ దగ్గరికి వెళ్ళేసరికి నేషనల్ హైవే అంత మాత్రమే ఉంటుందండి. ఈ గోదావరి నది సో అక్కడికి వెళ్ళేసరికి చాలా తగ్గిపోతుందండి. సో అంత ఇరికైన ప్రాంతాలకు మనకు విహారయాత్ర కొనసాగిస్తామండి. టోటల్ గా స్టూడెంట్స్ సార్, ఈ రోజు మనం అందరం కూడా ఈ పవిత్రమైన పుణ్యస్త్రీ మీదుగా మనమైతే ఈ బోట్ మీద వెళ్తున్నాం కాబట్టి మనమందరం క్షేమంగా వెళ్ళి క్షేమంగా మళ్ళీ ప్లేస్ కి రావడానికి కోసం సో మనం ఈ గంగామాత ఆశీస్సులు తీసుకుందామండి. అది ఎలా అంటే నేను గోదావరి మాత కంటానండి. మీరు అందరూ కలిసి నాతో సమానంగా గట్టిగా జయం చెప్పాలండి. ఎవరు జయం చెప్పపోయినా సరే వారికి మధ్యాహ్నం లంచ్ లో పప్పు తగ్గిస్తామండి. పప్పండు. సో గట్టిగా చెప్పండి, గోదావరి మాతకి. సార్ గట్టిగా, గోదావరి మాతకి, గోదావరి మాతకి. మీరు చెప్పండి అండి. వెరీ గుడ్ సార్. సో అలాగే చూడు సార్, మనకి ఇక్కడ నుంచి కూడా ఈ టూరిజం లో మనకి చూసే ప్లేసెస్ అనగానే చాలా మంది అనుకుంటారు సో ఇవే చూసే ప్లేసెస్ ఏమో ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం అనుకుంటారండి. ఇవి మనకి ఏమి చూసే ప్లేసెస్ కాదండి, కొండలని ఏమి కూడా. ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్న కొండలన్నీ కూడా. ఓకే, సో అన్ని రకాల లేడీస్ ఫస్ట్ కాబట్టి సో మా బోట్ కూడా లేడీస్ ఫస్ట్ అండి. ఫస్ట్ గా ఈ చిన్న పాపని పరిచయం చేసుకోవాలి. ఇక్కడ ఈరోజు ఎంటర్టైన్మెంట్ అంటే మామూలుగా లేదండి. ఇక ఫస్ట్ అయితే పిల్లలతో స్టార్ట్ చేశారనమాట. పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేసి ఆ తర్వాత కొన్ని డ్యాన్సులు అవైతే వేయించారు. ఆ తర్వాత కపుల్స్ని ఇన్వైట్ చేశారండి. ముందుగా ఇన్వైట్ చేసే ఈ కపుల్కి అయితే మ్యారేజ్ చేశారు. మీరు ఇంతకు ముందు షార్ట్లో కూడా చూసుంటారండి. ఇక వీళ్ళ మ్యారేజ్ జరుగుతుంటే ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎందుకంటే రియల్గా అంటే వాళ్ళు కళ్యాణ మండపాలలో ఎంతెంత ఖర్చు పెట్టి చేశారో మనకైతే తెలియదు. కానీ ఇట్లాగా భద్రాచలం దగ్గరలో పాపికొండల మధ్యన ఇట్లాగా బోట్లో మ్యారేజ్ జరుగుతున్నందుకు వాళ్ళు ఎంత థ్రిల్ అయ్యారో మాకైతే తెలియదు. కానీ బోట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా థ్రిల్గా అండ్ హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఇక భద్రాచలం రాములవారి అక్షింతలని మ్యారేజ్ చేసిన తర్వాత తలంబ్రాలు వేపించి ఆ తర్వాత మా అందరి చేత అక్షింతలు కూడా వేపించారు.
ఇవన్నీ కూడా హ్యాపీ స్వీట్ మూమెంట్స్ అండి. ఓకే సార్ మీ పేరు? సాయి కుమార్ అండి. సాయి కుమార్ గారంట. ఓకే సార్ ఎక్కడి నుంచి వచ్చారు? ఎంప్లాయ్ ఒంగోలు. ఓకే సార్ మీరు ఎంప్లాయ్ బిజినెస్ చేస్తుంటారు. మేడం మీ పేరు? రాధా గారు. హౌస్ వైఫ్ అమ్మా. యూట్యూబ్ రా అందుకే వచ్చింటారు ఇక్కడికి. ఈసారి ఇక్కడ వీడియో తీయండి మేడం, లక్షల్లో వేలలో వెళ్ళిపోతుంది యూస్. ఓకేనా? సో అదే విధంగా చూడండి. సో మేడం ఓకేనా? పర్వాలేదండి, ఆయన కొంచెం అందంగా తయారు చేస్తాను నేను ఇప్పుడు. ఓకే ఒకసారి చేతులు పట్టుకోండి, మీరు కూడా చేతులు పట్టుకోండి మేడం గారు. ఒక చేయి కదండి, 2 చేతులు పట్టుకోండి సార్. అలాగే పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. బోట్ ఆగిన తర్వాత అలా పట్టుకున్నానండి, వెళ్తున్నాను నేను. ఓకేనా? అలాగే చెప్పండి సార్, మీ మ్యారేజ్ 12 years కంప్లీట్ అవుతుందండి. ఒకసారి గట్టిగా చెప్పండి అండి సార్ గారికి మ్యారేజ్. ఓకే 12 years పాటు మేడం గారి ఇంటి దగ్గర బాగా ప్రేమ చూసుకుంటున్నారు. ఓకే సార్ గారు మీకైతే ఓకేనండి? సార్ మిస్టర్ పర్ఫెక్ట్ అనా మీ విషయంలోనే మీకు అనుగుణంగా ఉంటాడు ఇంటి దగ్గర అని అంటున్నామండి. ఓకేనా? ఓకే కానీ సార్ గారు ఏదో రాంగ్ పని చేస్తున్నారండి. అవునా కదా మేడం? అదేంటంటే పక్కింటి దొంగ చూస్తారనుకుంటా సార్ గారు, ఇంటికి తెలుసు దొంగ. పట్టుకోండి ఒకసారి. సో మీరు ఒకసారి ఉయ్యాల జంపలు ఊపండి. ఓకే ఫ్రంట్ నుండి మామూలు చెప్తారు, మీరు ఏ విధంగా ఉంటున్నారనేది మీ దగ్గర మాకైతే తెలియదు కాబట్టి ఒక చిన్న నమ్మకాన్ని కలిగించాలండి. సో ఒకసారి నువ్వు సాగర్ ఒకసారి ఫ్రంట్కి రా. ఓకే ఆడియన్స్ చేయండి, ఫ్రంట్ మామూలు చెప్తారండి. ఇక నాకైతే డాన్స్ ఏమి రాదండి, చిన్న చిన్న స్టెప్స్ అయితే ఎప్పుడన్నా అంటే ఫ్యామిలీ ఫంక్షన్స్లో వేస్తుంటామన్నమాట. ఇక్కడ వీళ్ళు చూపించే స్టెప్స్ అయితే మేమేదో జస్ట్ ట్రై చేస్తున్నామండి. ఇక ఇవన్నీ కూడా హ్యాపీ మూమెంట్స్ అనమాట. వాళ్ళు పిలవంగానే మాకు డ్యాన్స్ రాదు అది ఇది అనకుండా పిలవంగానే అంటే వాళ్ళు పిలిచినమ్మిటే వెళ్ళి వేసాము అంటే హ్యాపీగా ఉంటుంది. ఇక ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ మనకి చాలా రేర్గా వస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి మీది వేరే వాళ్ళకి ఇస్తాను సార్ ఆఫర్. కొంచెం ఫ్రెండ్కి రా. వస్తే మనకి ఇక్కడ జీన్స్ సెట్ వేసుకున్నారు నాకులాగా. సార్ పేరు జీన్స్ సెట్ ఆయనే సార్. మీకు సార్ లెగెండ్ సార్ అన్నా సార్ డాన్స్ కాదు కదా అండి, డాన్స్ కాదన్నా మీ పేరు చెప్పండి. అయ్యో బాబు మనకి ఇక్కడ మిడిల్ లో సార్ గారు వైట్ షర్ట్ సారే నేను చూడలేదు సార్ మిమ్మల్ని. వెరీ గుడ్ ఒకసారి గట్టిగా చెప్పండి. కమాన్ మా గురువు గారు వస్తున్నారండి. కమాన్ సార్. ముందుగా అయితే ఇక్కడ కొంతమంది పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేశారండి. ఆ తర్వాత లవ్లీ కపుల్స్ని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ చేత కొన్ని డ్యాన్సులు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అయితే చేశారు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా బ్యాచిలర్స్ని అయితే పిలిచారండి. ఇక ఫుల్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ వచ్చేస్తారండి యంగ్ స్టార్స్ అందరు కూడా. సార్ మీ పేరు? ఆంజనేయులు గారు. సార్ మీ పేరు? సార్ మీ పేరు ఎవరిది? ఏమన్నా ఏం చెప్పలేదే కాదా సరదాగా అక్కడ పెళ్లి రోజు అని చెప్పలే. ఓకే మీ పేరు సార్? సాయి గారు. సార్ మీ పేరు? లేదు మీకు? మొత్తం 7 days కంప్లీట్. ఓకేనా? ఖాళీగా ఉండకూడదు వైను. వెరీ గుడ్ సార్. మీ పేరు? మీరు సార్? గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి, ప్రైవేట్ ఎంప్లాయీస్ అండి. ఒకసారి గట్టిగా చెప్పండి. 10 members కూడా టీచర్స్ అంట. మీ పేరు? సరే చెప్పండి. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. గాజులు అమ్ముకుందాం. ఇక ఇక్కడ ఈరోజు బోట్లో ఉన్న గైడ్స్ అయితే వాళ్ళని వీళ్ళని కాదండి, బోట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళని కూడా ఫుల్గా ఎంటర్టైన్మెంట్ చేశారనమాట. ఇక ఇక్కడున్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఇంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్తో ఉంటారండి. ఇలాగ బయటకు వచ్చినప్పుడు హ్యాపీగా ఉన్నామంటే మనం వచ్చిన దానికి కూడా ఒక అర్థం ఉంటుంది. అందరూ కూడా ఫుల్ జోష్తో వాళ్ళు పిలవంగానే ఎంటర్టైన్మెంట్ చేశారు, డాన్సులు వేశారు. సందీప్ అండ్ శ్వేత మేడం గారు అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను. 1000 రూపీస్ ఒకసారి గట్టిగా చెప్పండి కూడా ఎంకరేజ్ చేద్దామండి. సో ఈ యొక్క పూర్ స్టూడెంట్స్ కి అండ్ ఈ యొక్క లోకల్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికి ఒక 1000 రూపీస్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళ ఈ టెంపుల్ కి వెళ్ళొచ్చే ముందు నేను చెప్పిన మీరు ఒక 5 minutes వింటే ప్రతి కులం వారు ప్రతి మతం వారికి ఈ టెంపుల్ కి ప్రవేశం ఉంది, ఎవరైనా వెళ్ళి రావచ్చు అని చెప్పేసి ఈ టెంపుల్ కి అందరినీ కూడా అండ్ పంపిస్తున్నారండి. ఎవరైనా వెళ్ళి రావచ్చు. అలాగే టెంపుల్ వెళ్లే ముందు దయచేసి మీ పాదరస్కాలు విడిచిపెట్టి ఏమంటే కొంచెం లోపలికి వెళ్ళాలి సార్. భయా ప్లీజ్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడే ఉంటారండి, కంట్రోల్ రూమ్స్ ఉంటాయి. ప్లీజ్ సార్ అందరూ హాల్ లోపలికైనా వెళ్ళండి సార్. లేదా టాప్ మీద టెంపుల్ వెళ్ళడానికి 20 minutes టైం అదిగో.
అలాగే మనకి ఇక్కడ 20 మినిట్స్ మాత్రమే ఇస్తున్నాం. ఈ 20 మినిట్స్ ఎక్స్ట్రా మన ప్లేస్ అవ్వాలి కాబట్టి మీరు ఫాస్ట్ గా రావాలి. ఐ థింక్ నాకు తెలియదురా. మేడం బెంబ చికెన్ మేడం. సార్ బెంబ చికెన్ కావాలా? సార్ బెంబ చికెన్ సార్. రే అటెల్ రా. పదనా సార్ ఈ బ్యాగ్ ఇస్తావా లేకపోతే? నాకు చిన్నగా వెళ్ళింది. తర్వాత ఇదేనండి శివాలయం టెంపుల్. ఇక్కడ శివయ్య ఉంటారనమాట. ఇక ప్రతి ఒక్క బోటు కూడా ఇక్కడ ఆగుతుందండి మనకి పాపికొండల్లో. ఇక్కడ విజిట్ చేయడానికి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైమే ఉంటుందన్నమాట. ఇక ఎక్కువ టైం మనకి ఎవరు. ఇక దేవాలయము చుట్టూరు ఎత్తైన చెట్లు, మనకి మధ్యలో కొండల్లో నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. చాలా చూడవలసిన ప్రదేశం అండి. బ్యూటిఫుల్ అండ్ నేచర్కి దగ్గరగా ఉంటుందన్నమాట. ఇక పైన కొండల దాకా ఎవరు వెళ్ళలేదండి, ఎందుకంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవరే టైం కాబట్టి జస్ట్ వాటర్ తల మీద చల్లుకొని శివయ్య దర్శనం అయితే చేసుకున్నారు. ఇక ఇక్కడ స్పెషల్ ఐటమ్ వచ్చేసి నేరేడు పండ్లు అండి. ఎందుకంటే చుట్టూ అటవీ ప్రాంతం కాబట్టి చెట్ల నుంచి నేరేడు పళ్ళు కోసుకొని వచ్చి మనకి అమ్ముతారండి. ఇక లెమన్ సోడా, కలర్ సోడా ఇక్కడ బాగా ఫేమస్ అనమాట. చాలా టేస్టీగా ఉంది. ఇక స్పెషల్ ఐటమ్ వచ్చేసి బ్యాంబో చికెన్ అండి. చాలా బాగుంది. పిల్లలందరూ కూడా టేస్ట్ చేశారు. ఇక మేము శివయ్య దర్శనం చేసుకొని మళ్ళీ బోట్లోకి వెళ్ళేసరికి మాకైతే 2:30 అయిందండి. ఇక బోటింగ్లో లంచ్ బ్రేక్ అనమాట. ఇక ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్లో మాకు చాలా ఐటమ్స్ పెట్టారండి. వెజిటేబుల్ పలావ్ అండ్ సాంబారు, పప్పు, కేసరి, చిప్స్ ఇలాగా చాలా రకాల ఐటమ్స్ పెట్టారండి. ఇక భోజనం అయితే సూపర్గా ఉందన్నమాట. ఇక మేము అంటే మాకు ఈ బోట్లో వచ్చేటప్పుడు తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు ఒక ఇన్సిడెంట్స్ జరిగిందండి. అదేమిటో నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని పాపికొండల అందాలతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.